భక్త కనకదాసు జయంతిని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. కళ్యాణదుర్గంలో జరుగుతున్న ఈ వేడుకలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించబోతున్నారు. గతేడాది కూడా అనంతపురంలో భక్త కనకదాసు రాష్ట్ర స్థాయి జయంతిని ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది కూడా కళ్యాణదుర్గంతో పాటు వివిధ జిల్లాల్లో వేడుకలను నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్ని చూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. శ్రీ భక్త కనకదాసు గారి భక్త కనకదాసు ఒక సామాజిక తత్వవేత్తగా, సర్వకర్తగా తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలో నెలకొన్న అసమానతలు, కుల వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. కర్ణాటకలోని బాదగ్రామంలో భీరప్ప, బాచమ్మ దంపతులకు 1509 సంవత్సరంలో జన్మించారు. కనకదాసు అసలు పేరు తిమ్మప్ప. సామాన్యులకు అర్థమయ్యేలా కన్నడ భాషలో ఆయన రచనలు ఉంటాయి. కురుబకుల బాంధవులకు ఆరాధ్యుడుగా ఉన్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యువగళం యువ కెరటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు. వారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క 538వ జయంతి ఉత్సవాల సందర్భంగా వారిని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖ అమాత్యవర్యురాలు శ్రీమతి సవిత గారిని, అదేవిధంగా విగ్రహ దాత ఈనాటి కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని, ఇతర అతిథుల చేతుల మీదుగా కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా, కురుబ జాతి ఆత్మగౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఈనాటి కళ్యాణదుర్గం ప్రాంతమంతా శోభదు ద్విగురీకృతం అవబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తూ నవ్యాంధ్ర రూపశిల్పిగా ఆంధ్రావనిలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఆర్టీజీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా 538 సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. రెడ్డిగా అటు కళ్యాణదుర్గంలోని అయితే అటు భక్త కనకదాసు గారి జన్మదినం జయంతి పురస్కరించుకుని కూడా 9 అడుగుల కాంస విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది వేలాదిగా కూడా జనం తరలి వచ్చారు. అటు బరుగులు, అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. అయితే ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ అయితే తరలి వచ్చి కాంస విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. సో ఈ రోజు ఆయన జయంతి పురస్కరించుకుని ఈ విగ్రహ ఏర్పాటు చేయడం పట్ల అక్కడ ప్రజలంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే అటు కురుబులు ఉన్నారో కురుబులంతా కూడా దీనికి సంబంధించి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన జయంతిని పురస్కరించుకుని కూడా సో ఇలాంటి వేడుక ఏర్పాటు చేయడం, అతని విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల కూడా అక్కడి ప్రజలంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకి సంబంధించి వేలాదిగా అక్కడ మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్, టీడీపీ నాయకులు కరుబులు ఎవరైతే ఉన్నారో సో వారంతా కూడా అక్కడికి తరలి వచ్చారు. మంత్రి నారా లోకేష్తో అయితే ముచ్చటిస్తూ ఎంతో ఘనంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అయితే జరిగిందనే చెప్పాలి. 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధానంగా అక్కడ ప్రతిష్ఠించారు. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా భక్త కనకదాసు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో ఆ నియోజకవర్గం మొత్తం కూడా తరలి వచ్చింది. ఒక పక్కన టీడీపీ నాయకులు కార్యకర్తలు, మరో పక్కన అయితే కరుబులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తరలి వచ్చారని చెప్పాలి. అయితే స్థానిక ఎమ్మెల్యే సహాయంతో కూడా మాట ఇచ్చిన ప్రకారం సో విగ్రహావిష్కరణ చేస్తామంటూ మాట ఇచ్చిన ప్రకారం కూడా ఈరోజు ఆ మాటని నిలబెట్టుకున్నారని చెప్పాలి. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ముందుకొచ్చి ఈరోజు అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అయితే ఎంతో ఘనంగా జరిగింది. చేసే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. ప్రప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాసపడుతున్నటువంటి కళ్యాణదుర్గ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని వారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో కనకదాసు విగ్రహావిష్కరణకు వచ్చేసిన మన ఐటీ శాఖ మంత్రులు మరియు యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, మనందరికీ కూడా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు మన ముందుండి ఈరోజు కనకదాసు విగ్రహావిష్కరణకి చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కురుబులో పాలు ఏ విధంగా ఉంటాయో కురుబుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందనేది మనకందరికీ దగ్గరమైన సత్యం. మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇవ్వడం కానీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కంస విగ్రహం పెడతామంటే ఆ రోజు కురుబులందరూ అడగడం జరిగింది. అందులో భాగంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా నిజంగా ఆయనకు కూడా ప్రేమ అభిమానాలు కురుబుల పైన ఎంతో ఉన్నాయి కాబట్టి అడిగిన వెంటనే తక్షణమే నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తానని